ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే 'దేవర' మూవీ నుంచి థర్డ్ సాంగ్ వచ్చింది కదా 'దావూదిరి' అని ఆ సాంగ్ మీద అయితే చేసిన. ఈ వీడియోది కూడా ట్యూటోరియల్ మొత్తం చెప్తాను. మొత్తం మాక్సిమం కవర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెమైనా నేర్చుకోవచ్చు. మీకు కొన్ని ఐడియా అయితే రావచ్చు. కొత్త ఎవరైనా ఉంటే బేసిక్స్. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. మీరు వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, టెలిగ్రామ్‌లో అయితే పెడతాను. వీలుంటే చూడండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తానని అనుకుంటున్నానంటే ఫస్ట్ అయితే నేను మీకంత ఓపిక లేకపోతే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. కొంచెమైనా నేర్చుకుందామని అనుకుంటే వీడియో మొత్తం చూడండి. పెద్ద టైం కూడా వేస్ట్ చేయను. ఈ వీడియోలో యూజ్ చేసింది ప్రతి ఒక్క ఎఫెక్ట్ చెప్తాను. ఓకే? టోటల్ డీటెయిల్‌గా. నేను ఒకటైతే ప్రాజెక్ట్ నంబర్ 1 ఇచ్చాను. ప్రాజెక్ట్ నంబర్ 2 ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ నంబర్ 2లో మొత్తం ప్రాజెక్ట్ ఉంటది. ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. లేదు మేము కొంచెమైనా నేర్చుకున్నాం, కొత్త సబ్స్క్రైబర్ ఏమైనా ఉంటే చూడండి. ఓకేనా? మీకు అన్నీ రావచ్చని అనుకుంటే ఆ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు నేను బీట్ మార్క్ అయితే పెట్టాను. ఈ బీట్ మార్క్ పెట్టడం చాలా ఈజీ. ఈ స్టార్టింగ్లో మొత్తం బీట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ 5 సెకండ్ నుంచి సాంగ్ అయితే వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సాంగ్ బట్టి ఇక్కడ ఈ కింద లైన్స్లో బీట్ అనేది కనిపిస్తుందా మీకు? అంటే ఎలా అంటే లోపల సెంటర్లో చూడండి. కొంచెం బేసిక్‌గా చూడండి మీరు. కొన్ని లైన్స్ అనేది పైన కింద ఉంది. పైన కింద దగ్గర మరియు దాన్ని బట్టి బీట్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. కొత్త సబ్స్క్రైబర్ చాలామంది ఉన్నారు కాబట్టి చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఒక ఎఫెక్ట్ అయితే చేసిన. ఆ ఎఫెక్ట్ అయితే ఎలా చేశాననేది చూపిస్తాను. ఈ షేప్ అయితే ఉంది కదా, దీనైతే తీసుకోండి. ఓకే, దీన్ని నేనైతే వైట్ కలర్‌గా అయితే కన్వర్ట్ చేస్తున్నా. వైట్ కలర్ అయినా బ్లాక్ కలర్ వైట్ కలరే తీసుకోండి. ఇప్పుడు నేను ఇలాగైతే తీసుకుంటున్నా ఇలా. ఓకే, ఇలాగైతే తీసుకున్నా. మీరు దీన్ని ఈ 5 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని నేనైతే రొటేషన్ చేస్తున్నా. ఇలా అయితే నాకు నచ్చినట్టు దీన్ని ఇలాగైతే పైన పెడుతున్నాను. ఓకేనా? దీన్నే డూప్లికేట్ చేసిన. దీన్ని అక్కడి నుంచి పెట్టకుండా కొంచెం జరుపుదాం. ఓకే, దాని తర్వాత దీన్ని ఇలాగైతే పెట్టి రొటేషన్ అయితే చేస్తున్నా ఇలా. ఓకే, దీన్ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. నేను కొంచెం ఫాస్ట్‌గానే చెప్తాను. మళ్ళీ ఇంకోసారి రొటేషన్ డూప్లికేట్ చేసి మళ్ళీ రొటేషన్ చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేసి మళ్ళీ రొటేషన్. ఇంకోటి కొంచెం కట్ చేయండి. ఓకేనా? కింద కట్ చేయండి. నేను ఎగ్జాంపుల్‌గా ఫాస్ట్‌గా చెప్తున్నాను. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఇదే ఎఫెక్ట్ అని కాదు. మీకు మీ ఐడియా బట్టి మీరు ఎలాగైతే ట్రై చేద్దామని అనుకుంటున్నారో దాన్ని బట్టి నేను ఫాస్ట్‌గా పెట్టేస్తాను. మీకు స్టార్టింగ్‌లో చెప్పేసిన కొంచెం రొటేషన్ చేయడం, ఇలా అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే చేయడం అయితే చూడండి. ఇంకోటి కరెక్ట్‌గా సర్కిల్ అనేది కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా రావాలి. ఓకే, కొంచెం ఓపికతోటి కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా చేయండి. ఓకే, కొంచెం ఫాస్ట్‌గా పెట్టేస్తాను, అర్థం చేసుకోండి. కొంచెం ఓపికతోటి మంచిగా చేస్తే చాలా సూపర్‌గా అయితే వస్తుంది. నేను చేసిన దానికంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. నేను ఇంకా ఫాస్ట్‌గా చేసేసిన. మీకు డెమో చూపించిన కదా, దాంట్లో డూప్లికేట్ చేస్తాను ఇలా. ఓకే, ఎగ్జాంపుల్‌గా పెట్టేసిన. మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే, దాంతో పాటు కొంచెం ఇది కట్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్‌లో వచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక బ్లాక్ కలర్ అయితే తీసుకుందాం. ఇలా ఏదైనా ఒక షేప్ తీసుకోండి. మళ్ళీ ఈ షేప్‌ని కూడా ఎండింగ్ వరకు అయితే జరిపేసేయండి. అంటే 5 సెకండ్ వరకు దీన్ని బ్లాక్ కలర్ పెట్టి దీన్ని టోటల్ డౌన్‌లో తీసుకురండి. ఒక్క నిమిషం, బ్యాక్ వచ్చేసింది. టోటల్ డౌన్‌లో అయితే తీసుకురండి ఆ బ్లాక్ కలర్‌ని. ఇప్పుడు ఈ షేప్స్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. అన్నీ లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే గ్రీన్ కలర్ టిక్ మార్క్ తోటి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ గ్రూప్ అయితే చేసుకోండి. ఈ పైన ఆప్షన్ కనిపిస్తుందా, గ్రూప్ అయితే కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనమైతే ఒక ఫోటో తీసుకుందాం. సంథింగ్ ఏదైనా ఒక ఫోటో, ఈ ఫోటో తీసుకుందాం. ఓకే, దీన్ని 5 సెకండ్ వరకు పెట్టి దీన్ని కిందికి తీసుకొచ్చిన. ఇప్పుడు బ్లెండింగ్‌లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి. డార్కన్‌లోకి వెళ్ళి మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి బీట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు మనమైతే ఓకే, ఇప్పుడైతే సేమ్ ఫోటో ఒకసారి తీసుకుంటాను. ఓకే, ఇది కాదు, ఇది తీసుకున్న ఫోటోని సేమ్‌ని. ఓకే, దీన్ని ఇది బీట్లో మధ్య మాత్రమే పెట్టాను. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళాను. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసేసిన. ఓకే, యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ని సెలెక్ట్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ మధ్యలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చి దీన్ని మీరైతే
పెంచితే ఇలాగైతే వస్తుంది బ్లాక్ కలర్ అయితే కట్ అవుతున్నట్టు ఉంటుంది. సెంటర్ వరకు పెట్టుకోండి. దాని తర్వాత కింద ఎండ్ని సెలెక్ట్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ సేమ్ పైనది ఎలా పెట్టారో సేమ్ దీన్ని కూడా ఇలాగే పెట్టుకోండి. ఇక్కడ ఎండింగ్లో మధ్యలో ఒక కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ తర్వాత వచ్చి దీని అయితే తగ్గించుకోండి, ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వచ్చేసింది. ఓకే, చూశారు కదా. ఓకే, దీన్ని మనమైతే కొంచెం వైబ్రేషన్ టైప్లో షేక్ టైప్లో రావాలంటే ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ అని ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా మీకు, దాన్ని యాడ్ చేసుకోండి. కింద టూ మచ్ అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. దీనికి కూడా ఏం చేద్దామంటే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా, ఈ స్టార్టింగ్ ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. దీనైతే ఒక 150 చేసిన, మళ్ళీ కొంచెం జరిపి తక్కువ చేసేద్దాం. ఎంత చేస్తామంటే ఒక 10-15 చేసేసిన. ఇప్పుడు చూడండి ఇలా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. చూడండి వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు మిగతా ఫొటోస్ అయితే మీకు నచ్చినట్టు యాడ్ చేసేసేయండి. ఇలా చెప్తాను, మీకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్నీ యాడ్ చేసేసేయండి. ఓకే, కొన్ని యాడ్ చేసిన. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో తీసుకుందాం. ఓకే, దీని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మధ్యలో ఒక కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇలాగైతే జూమ్ చేసేస్తున్నా. ఓకే, దీని మధ్యలోకి వచ్చి కరువు యాడ్ చేద్దాం, ఇలా ఒక కరువు. ఓకేనా, మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్ రొటేషన్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ సేమ్ పైన కీ ఫ్రేమ్ ఎలాగైతే యాడ్ చేశారో సెకండ్ కీ ఫ్రేమ్ కూడా మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు దీని అయితే నేను ఆ రొటేషన్ని కొంచెం ఒక 16 పెట్టాను, ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. దీన్ని కొంచెం ఫాస్ట్గా వచ్చేద్దామని అనుకుంటే కరువు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి చూశారు కదా ఇలా వస్తుంది. దీనికి ఫ్లాష్ ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో వచ్చి దీని అయితే ఒక 170 అలా పెట్టుకుని 1.70 అయితే ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇలా కొంచెం ఫాస్ట్గా రావాలని అనుకుంటే దీన్ని కూడా కరువు యాడ్ చేసుకోవాలి. కరువు మీరు కొంచెం చూసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇలా. ఇప్పుడు దీన్నే కాపీ చేసి మిగతా ఫొటోస్కి యాడ్ చేయండి. ఇలా కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసి. ఓకే, ఇంకా కొంచెం వైబ్రేషన్ టైప్లో రావాలంటే ఇంతకుముందు ఆ ర్యాండమ్ యానిమేషన్ పెట్టాను కదా, ఆ యానిమేషన్ అయితే పెట్టి దీనైతే ఒక 15 పెట్టుకోండి. ఇలాగైతే వైబ్రేషన్ వస్తుంది. ఇలా అన్ని ఫోటోకి పెట్టుకోండి. కొంచెం ఫాస్ట్గా చెప్పాను, వీలుంటే తర్వాత వీడియోలో ఇంకా స్లోగా చెప్పినగా ట్రై చేస్తా. అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్. ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే అక్కడ ఉంది, చేసుకోండి.